అందరికీ నమస్కారం. తాలూకా సిఐ అజయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన ప్లేస్లో పల్నాడు జిల్లాలో సిఐగా పనిచేస్తున్నటువంటి మురళీ కృష్ణ ఆయన బదిలీ మీద రావడం జరిగింది. ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసు వ్యవహారం మరి తాలూకా సిఐ బదిలీకి కారణమైందా అనే కోణంలో కొంతమంది ఒంగోలు నగరంలో జోరుగా చర్చించుకుంటా ఉన్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి ఎంత సంచలనమైందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ కేసు కొలిక్కి వస్తున్న వేళ తాలూకా సిఐని బదిలీ చేయటం, మరి ఆ బదిలీ ఆపటం, మరి వెనువెంటనే మళ్ళీ అజయ్ కుమార్ను బదిలీ చేయటం, త్వరితగతిన మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించడం, ఈ పరిణామాలను చూస్తూ ఉంటే వేరే చౌదరి కేసుకు సంబంధించి ముగింపు 2-3 రోజుల్లో ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పాత్రదారులు, సూత్రధారులు అనే అంశం మీద ఇప్పటికే మనం అనేక సార్లు చర్చించుకోవటం జరిగింది. ఈ కేసులో వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి వినోద్ కానీ, ముప్పా సురేష్ కానీ, దేవేంద్రనాథ్ చౌదరి కానీ ఇతరితర ఆ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న కొంతమంది నెల్లూరుకు సంబంధించినటువంటి యువకులుగా కూడా చెప్తా ఉన్నారు. వారందరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి కీలకమైన సమాచారం తీసుకొని దాని ఆధారంగా కూడా మరి విచారణ చేపట్టి కేసు కొలుక్కొచ్చిన వేళ, ఎందుకంటే వేరే చౌదరి పెద్ద కర్మకు ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించాల్సి విషయం ఉండగా పెద్ద కర్మలో ఏ ఇబ్బందికర పరిస్థితులు జరుగుతాయని కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఎస్పీ గారి ఆధ్వర్యంలో త్వరలో వివరిస్తారని అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయిన నేపథ్యంలో అదేవిధంగా కొంత కీలకమైనటువంటి సమాచారం కోసం పోలీసులు అన్వేషిస్తున్నట్టు, అది కూడా మరో కొన్ని రోజుల్లో కొలిక్కొస్తుంది అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆది నుంచి ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు కూడా ప్రణాళిక ప్రకారం పోలీసులకు ఆదేశాలు జారీ చేయటం, ఆ కేసులో పురోభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. తాలూకా సిఐ బదిలీ అంశం చర్చనీయాంశంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. వేరే చౌదరి మర్డర్ వ్యవహారం ఒంగోలు తాలూకా లిమిట్స్ చాలా పెద్దది. సో ఆ తాలూకా లిమిట్స్లో జరిగినటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలను కూడా పరిగణలోకి తీసుకొని సిఐపై వేటు పడిందని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సిఐ మీద వేటు పట్టడం, ఆగటం, మళ్ళీ సిఐని బదిలీ చేయటం, ఆ ప్లేస్లోకి మురళీకృష్ణ రావడంతో ఈ వ్యవహారం అంతా కూడా మనకు వేరే చౌదరి కేసుతో ముడిపడిందా, లేకపోతే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అంశం గురించి కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారని మనం తెలియజేస్తున్నాం.